ఈరోజు కొంతమంది విశ్వాసులు దేవుని సహవాసానికి సన్నిధికి వెళతారు. జస్ట్ దేవుణ్ణి వాడుకోవటానికి ఎక్కువ మంది ఆలోచన చేస్తారు, కానీ నేను దేవుని కొరకు ఎలా వాడబడగలను అనే ఆరాటం కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. మళ్ళీ చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చే పురుషులైనా స్త్రీలైనా కొంతమందిలో నేను దేవుని కొరకు వాడబడాలి, ఏదో ఒక విధంగా నేను దేవుని పరిచర్య చేయాలి, దేవునికి నేను ఎలా ఉపయోగపడగలను, ఏ విధంగా నేను దేవుని పనికి కోఆపరేట్ చేయగలను అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. జస్ట్ యూజ్ అండ్ త్రో. వాళ్ళు దేవుని దగ్గరికి సమస్యలను బట్టి వస్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇబ్బందులకు పరిష్కారాలు మాత్రం వెతుక్కొని అంతవరకే తప్పించి అంతకు మించి దేవునికి ఇంకెక్కువ స్థానాన్ని ఇవ్వరు. కానీ క్రొత్త నిబంధనలో మనం ఆజ్ఞాపించబడ్డాం. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరము కూడా రాజులైన యాజక సమూహంగా గుర్తించబడ్డాం. దేవుని పనిలో మనమందరం పాలివారమగునట్లు పిలవబడ్డాం. తెలియకపోతే అది వేరే సంగతి, కానీ తెలిసిన తరువాత మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఆమెకి ఇంచుమించు 60 సంవత్సరాల ప్రాయం ఉంటుంది. 60 ఏళ్ళు, 60 సంవత్సరాల ప్రాయంలో ప్రభువుని తెలుసుకుని ఆమె భర్త కలిసి దేవుని గురించి ఇతరులకు ప్రకటించడం మొదలుపెట్టి 51 ఆత్మల్ని రక్షణలోకి నడిపించారు వాళ్ళు. నాకు తెలిసిన ఇంకొక ఆమె ఉంది, ఇంకొక తల్లి, ఆమె ఇంకా పెద్ద వయసు, దాదాపు 70 ఏళ్ళ వయసు. కానీ ఆమె గుండెల్లో దేవుని కొరకు నేను ఏదన్నా పని చేయాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కోసం ఏదన్నా ఫలించాలని ఆరాటం కలిగిందాం. కానీ ఆమె తిరిగి ప్రకటించే పరిస్థితి లేదు. కానీ దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఆమెకు ఒక ఇల్లు ఉంది, 4 గదులు ఇల్లు, వరుసగా ఉంటాయి గదులు. ఒక గదిలో ఆమె ఉంటుంది, 3 గదులు కిరాయికి ఇచ్చింది హైదరాబాద్లో. ఒక గదిలో ఆమె ఉంటుంది, 3 గదులు కిరాయికి ఇచ్చింది. కిరాయికి ఎవరికి ఇచ్చిద్దో తెలుసా? అన్యులకి ఇచ్చిద్ది. 3 గదుల్ని దేవుడిని ఎరగని అన్యులకి ఇచ్చిద్ది. దాదాపు వాళ్ళు 1 సంవత్సరంన్నర ఆ ఇంట ఉన్నారు అంటే ఆ సంవత్సరంన్నర లోపు ఆ 3 కుటుంబాలు బాప్తీసం పొందుతారు. ఎందుకంటే ఆమె పని అదే. ఆమె పని ఏంటంటే ఆ ఇంట్లోకి అన్యుల్ని చేర్చుకొని వాళ్ళకి దేవుని ప్రేమ చూపించుద్ది. పెద్ద తల్లి దేవుని ప్రేమ చూపించుద్ది, క్రమంగా వారి ఎదుట నడుచుకుంటుంది. తర్వాత వాళ్ళకి సువార్త అందిస్తూ ఉంటుంది. ఫస్ట్ మాటలు చెప్పటం కాదు, ఫస్ట్ క్రియ చూపించిద్ది. ఆమె దేవుని ప్రేమ చూపించిద్ది, సత్ప్రవర్తన కనపరిచిద్ది. ఈ రెండింటిని బట్టి వాళ్ళు, మామగారు ఇంత మంచిగా ఉంటారు, మీరు మా అమ్మలాగా మమ్మల్ని ప్రేమిస్తారు, మా బాగోగులు పట్టించుకుంటారు, మా గురించి ఇంత శ్రద్ధ వహిస్తారు, మా సొంతోళ్ళకే మా మీద చింత లేదు, పట్టింపు లేదు, మీకెందుకు మా అమ్మగారు ఇంత భారం మా విషయంలో అని వాళ్ళ నోటితో వాళ్ళే అడుగుతారు. అప్పుడు మొదలుపెట్టుదమ్మా, ఇది నాకు దేవుడి ప్రేమమ్మా, దేవుడు నేర్పిన అనుభవం, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ మమత తల్లి, మరి నా యేసయ్య అట్లా చెప్పాడమ్మా. అప్పుడు యేసయ్య గురించి సువార్త చెప్పుద్ది. ముందు క్రియ చేసిద్ది, సత్ప్రవర్తన చూపించుద్ది, ప్రేమను పంచుద్ది. వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు అప్పుడు యేసయ్య గురించి చెప్పుద్ది ఆ తల్లి. చెప్పి కొద్ది కాలం తర్వాత ఇక మొత్తానికి సువార్త చెప్పి ఆత్మ రక్షణ విలువ, ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటం, ఆత్మ నిత్య నరకానికి వెళ్ళటం అనే విషయాలు కూడా గ్రహింపు కలిగించి వాళ్ళు రక్షణ పొందేటట్టు వాళ్ళని పురికొల్పి వాళ్ళ కుటుంబాలన్నీ రక్షణలోనికి వచ్చిన దాకా కష్టపడిద్ది. మొత్తం రక్షణలోనికి వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటి మామగారు ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు అంటే అప్పుడు ఆమె అసలు సంగతి చెప్పుద్దమ్మా, మీ ఆత్మలను రక్షించటమే నా గురి, రక్షించాను, నా బాధ్యత నెరవేరింది, మీకు ప్రభువును అప్పగించాను, ప్రభు మిమ్మల్ని హత్తుకున్నాడు, ఆయన ఏందో మీకు అర్థమయ్యాడు, రుచి తెలిసింది మీకు, ఇక మీరు అడవిలో ఉన్నా హాయిగా బతికేస్తారు. ఇక మీ బాధ్యత ఏంటంటే మీరు వెళ్ళి ఎక్కడ నివాసం ఉంటారు అక్కడ ఉన్న ప్రజలను రక్షణలోకి నడిపించండి. నా ద్వారా మీరు నడిపించబడ్డారు కదా, మీరు అక్కడ ఉన్న ప్రజల్ని రక్షణలోకి నడిపించండి. నేను మళ్ళా ఈ 3 ఇళ్లని మళ్ళా 3 అన్యులకి ఇస్తాను, సహకరించండి అమ్మా, మరికొన్ని ఆత్మను రక్షించుకుంటానమ్మా, నా పెద్ద వయసు వచ్చింది, తిరిగి సువార్త చేయలేనమ్మా, నా ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, నేను పోబోయేలో మరికొన్ని కుటుంబాలు రక్షించిపోవాలమ్మా అంటే సంతోషంగా ఖాళీ చేస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చిత్తశుద్ధి అండి ఆమెకి దేవుని పని పట్ల, ఎంత భారం అండి. ఇలాంటి వాళ్ళని మనం కనుగొనగలమా? కానీ నిజంగా చేస్తున్నామే, నిజంగా చేసింది, ఇది వాస్తవం. మళ్ళా 3 కుటుంబాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి
దేవుని ప్రేమ, సువార్త, సత్యం, వాళ్ళ రక్షణలోకి వస్తారు. అలాగా ఇక అదే డ్యూటీ ఆమెకి. అంతకు మించి ఇక నా జీవితానికి వేరే సార్థకత లేదు. ఆత్మలను రక్షణలోనికి నడిపించడం, జీవితాలను నా ప్రభు చేతికి అప్పగించడం కంటే గొప్ప విషయం ఏది లేదని, నా ప్రభు కొరకు ఫలించాలి, పని చేయాలనే రంది కలిగిన స్త్రీలకి దేవుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడు. ఈరోజు ఈ మందిర ప్రతిష్టారాధనకు వచ్చిన మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను. దేవుడు నీకు ఆపత్కాలంలో నిశ్చయంగా సహాయకుడు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నాకు ఏం చేశాడు, ఏం చేస్తాడన్న చింత నీకు అక్కర్లేదు. కానీ నువ్వు ఏదన్నా బాధపడితే, దేని గురించి బాధపడాలంటే, నేను ఇంకా ఏం చేయలేకపోతున్నాను ప్రభు కోసం, నేను ఏం చేయగలను, ప్రభా నన్ను వాడుకో అని నువ్వు ఏడవాల్సి ఉంది. ప్రభా నా అప్పులు తీర్చు, ప్రభా నా రోగాన్ని స్వస్థపరచు, ప్రభా నాకు ఫ్రీడమ్ ఇవ్వు, ప్రభా నా పిల్లల్ని ఆశీర్వదించు అని రకరకాలుగా నువ్వు అడుగుతావు. అడిగితే దేవుని ప్రశ్న ఏంటంటే, ఓకే నీ అప్పులు నేను తీరుస్తాను, ఎందుకు అని అడుగుతాడు. ఎందుకే ఉంది నాయన, కాస్త అప్పుల భారం పోతే రోజుకో సినిమా చూసుకుంటా ప్రశాంతంగా గడుపుతా తండ్రి, అందుకా? లేకపోతే ఎందుకు నీ రోగాన్ని తగ్గించాలి, రోగాన్ని తగ్గిస్తే తండ్రి ఇంకా 4 రూపాయలు వెనకేసుకుంటాను తండ్రి, కాస్త గుర్తు పని చేసుకొని వెనకేసుకోవటానికి తండ్రి, వెనకేసుకోవటానికి అంటే ఆయన ఆలోచనలో పడతాడు. రోగం వచ్చి చావుకు దగ్గర వచ్చినా కూడా నీకు సిగ్గురాలి, ఇంకా వెనకేసుకునే వారంలోనే ఉన్నావు నువ్వు. 4 రూపాయలు కాదు, 4 ఆత్మలని వెనకేయాలి, 4 ఆత్మలని రక్షణలో నడిపించాలన్న మాట నువ్వు అనట్లేదే. నేను చెప్తున్నాను, నువ్వు అడుగు, ప్రభువా నాకున్న ఈ అప్పుల బాధలు తీసివేయి తండ్రి, నేను ఫ్రీగా 4 ప్రాంతాలు తిరిగి నిన్ను ప్రచురపరచాలి ప్రభువా, 4 ఆత్మని రక్షించాలి ప్రభువా, దయచేసి నన్ను వాడుకో తండ్రి, నీ చేతుల్లో వాడబడకపోతే నా బ్రతుకు అర్థమేమిటి తండ్రి అని నువ్వు ఏడిస్తే, రోజు నీ ప్రార్థన ఇదైతే, నా తండ్రి తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. నీ నోటితో నువ్వు ఎవరికి దేవుని మాటలు చెప్పినా వాళ్ళు మారుతారు. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఇల్లు దీవించబడింది. వాడుకుంటాడు నిన్ను. అయితే గుండెలో ఆశ ఉండాలి. గుండెలో ఏముండాలి? దేవుణ్ణి వాడుకుందాం, సబ్బురు తినట్టు రుద్దుదాం దేవుణ్ణి అని కాదు. దేవుని చేతిలో వాడబడాలి అన్న ఆరాటం ఉన్న వాళ్ళని నిశ్చయంగా దేవుడు పురుషులనైనా స్త్రీలనైనా వాడుకుంటాడు. దానికి కావాల్సిన వెసులుబాటు ఆయనే ఇస్తాడు, ద్వారాలు ఆయనే తెరుస్తాడు. ఎందుకంటే నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించాను నేను. కానీ చాలా మందికి దేవుని ఎరిగిన వాళ్ళకు కూడా లోకాన్ని అనుభవించాలన్న ఆరాటం, లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని ఎంజాయ్ చేయాలి, లోకంలో మునిగి తేలాలన్న ఆరాటం తప్ప దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం తక్కువ. ఇప్పుడు ఆనందం ఉన్నాడు, 2 చోట్ల చేస్తున్నాడు, ప్రార్థన చేశాడు, ఇంకో చోట ద్వారాలు తెరుగుతండి ఆయన అని. రేపల్లె పోనాడు, రేపల్లి వచ్చాడు, ఇక్కడ చిన్నగా ఒక పరిచర్య ప్రారంభమైంది. ఈరోజు చిన్నదిగా ప్రారంభమైంది, తప్పకుండా దాన్ని మహావృద్ధి నా దేవుడే కలిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చిలకలూరిపేటలో ఇప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పెద్ద పరిచర్య ఇంతకంటే కింది స్థాయి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈరోజు అది విస్తారం అయిపోయింది. 6 అడుగుల వెడల్పు, నేను పండుకుంటే అడ్డం పండుకుంటే కరెక్ట్గా ఇటు తల అటు కాళ్ళు తగులుతాయి. 6 అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు గది, 11 పొడవు 6 అడుగుల వెడల్పు గది, అందులో స్టార్ట్ అయింది పరిచర్య. ఇప్పుడు అది 7 ఎకరాల పైచిలుకు. ఎవరు ఊహిస్తారండి, ఎవరు అనుకుంటారు అలాంటి కార్యం దేవుడు చేస్తాడని? నేను ఆ పరిచర్య ఆరంభించినప్పుడు దారిని పోయే వాళ్ళంతా ఎగతాళి చేయటమే, బోయుడు ఒకడు గామిచ్చాడు ఎవడొకటి అని. వాళ్ళకేం తెలుసు, ఎగతాళి చేసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు. ఆ నవ్వినోళ్ళు నవ్వుతానే ఉన్నారు, ఆ నోళ్ళు వెళ్ళబెట్టేటట్టు దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అలాగున ఈ చిన్న పని విస్తారంగా దేవుడు చేయగలడు. మీ కళ్ళతో మీరే చూస్తారు, ఇది పక్కా. ఆమేన్. అది జరిగి తీరిద్దంతే. హృదయంలో ఆరాటం ఉంది, దైవజనుడికి రాగలిగాడు ఇక్కడ దాకా, ఇంకా ఆరాటం కొనసాగిద్ది, ఇంకో చోట కూడా వెళ్తాడు. నన్ను వెంబడించే దైవజనులకు చెప్తాను, మన ఊపిరి పోయేలోపు కనీసం 10 ప్రాంతాలు ప్రభావితం చేయాలి, కనీసం 7 ప్రాంతాలు 10 ప్రాంతాలు. నీ ఓపిక, నువ్వు ఎన్ని ప్రభావితం చేయగలవు అన్ని ప్రాంతాలని నువ్వు చుట్టుముట్టాలి, ప్రభావితం చేయాలి, క్రీస్తు కొరకు సంపాదించాలి. ఏదో ఒక సంఘం అర సంఘం గట్టికి అక్కడే కూర్చొని పాడిందే పాడుకుంటా కాదు. ఒక చోట ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట తిరగాలి, ప్రకటించాలి. మీరు వెళ్ళుడి అన్నాడు ఆయన, కూర్చోండి అన్లా. ఎక్కడన్నా అన్నాడా మీరు కూర్చోండి అన్నాడా? వెళ్ళుడి. ఒకటి నన్ను వెంబడించండి, మీరు వెళ్ళుడి అన్నాడు. వెళ్తానే ఉండాలి. సేవకులు కూడా చెబుతున్నారు, సేవకులు కూడా ఉన్నారు కాబట్టి
కూర్చున్న దగ్గరే కూర్చోకూడదు, సతికిల పడి వెళ్తానే ఉండాలి, వెళ్తానే ఉండాలి. నాకెందుకు ఎడదాకా రావటం? దేవునికి స్తోత్రం. శుభ్రంగా నేను కూర్చొని లైవ్ ఇచ్చానంటే ఓ వేలాది మంది వచ్చి కూర్చుంటారు లైవ్లో. నేను శుభ్రంగా ఏసీ గదిలో కూర్చొని మంచిగా తినుకుంటా తాక్కుంటా మాట్లాడవచ్చు. ఇంత దూరం జర్నీ చేసి ఇక్కడికి వచ్చి బజార్లో సరిగా గాలి కూడా ఆడట్లేదు. ఇందాక బాగా గాలి ఆడింది, ఇప్పుడు గాలి ఆడట్లా. అయినా సరే ఎందుకు వెళ్ళు అన్నాడు. నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, శత్రుగవి నేను స్వాధీనం చేసుకోపో, నేను నీకు అందిస్తాపో అన్నాడు. కనుక నేను వెళ్తానే ఉంటాను, నా బిడ్డలు వెళ్తానే ఉంటారు. మీ అందరికి కూడా అదే చెప్తున్నాను నేను. సత్యలోపు ఏదో ఒకటి సాధించి సావాలి. కోర్టు చచ్చింది గోడవతల పడేసామన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. ఏమనుకో, ఆడవాళ్ళకి మోకాళ్ళకి అందరికీ చెప్తున్నా, కోర్టు చచ్చింది గోడవతల పడేశారన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. మనం చచ్చేలోపు ఫలానోడు ఇదిగో ఇంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు, ఫలానామె ఇంత దేవుని పని చేసింది, పరిశుద్ధాత్మను కలిగింది, ఇదిగో ఇలా చేసింది ఇలా చేసిందని నిన్ను గూర్చి చెప్పి నా ప్రభు మెచ్చుకోవాలి. భూమి మీద కూడా ఒక చరిత్ర ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. అది బతుకు. బాగా సంపాదించాం, తిన్నాం, రోజుకు 3 సార్లు తిన్నాం, 2 సార్లు పోయి వచ్చాం, ఫ్రీ మోషన్ అనుకుంటే తిరగటం కాదు. అది కాదు బతుకంటే. బతుకు అది కాదండి, అది కాదు. నలుగురు కడుపులు నింపిన సాక్ష్యం మనకు ఉండాలి, నలుగురు కన్నీళ్లు తుడిచిన సాక్ష్యం మనకు ఉండాలి, 4 ఆత్మల్ని రక్షించిన సాక్ష్యం మనకు ఉండాలి, 10 జీవితాలు వెలిగించిన సాక్ష్యం మనకు ఉండాలి. చచ్చి అక్కడ బాక్సులో పెడితే వచ్చి మన కోసం కన్నీటి చుక్కలు 4 విడిచేటువంటి 4 వ్యక్తులు కావాలి. అది బతుకు, అది జీవితం, అది చరిత్ర. అంతేగాని ఏ పొద్దు ఆ కుటుంబము, ఆ ఇల్లు, ఆ సంసారం ఊడిసింది ఊడిసి, తోమింది తోమి, ఉతికింది ఉతికి, కడిగింది కడిగి, ఏమండి బతుకంతదేనా? మారొద్దు, మార్పు రావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం సిగ్గు తెచ్చుకోవాల్సిందే. ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, ఒక గురి కలిగిన జీవితం, అది కూడా దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగినటువంటి జీవితం జీవించాలి. అలాగ దేవుని కోసం నేను వాడబడాలి అని కన్నీరు మున్నీరై దేవుని పాదాల దగ్గర కూర్చొని, దేవా నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఏడిస్తే నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు రక్షింపబడిద్ది. నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారిపోతారు. ఇది నువ్వు చెయ్యాలి. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం నేను వాడబడాలని ప్రతి యవనస్తురాలు, యవనస్తుడు, స్త్రీ, పురుషుడు, ముసలమ్మ కూడా